మరొకసారి సంఘం అంతటికి కూడా అక్టోబర్ నెలలోకి క్రీస్తు యేసు నామంలో ఆహ్వానిస్తూ మరి దేవుడు ఈ నెలంతటిలో తనిచ్చిన మాట చొప్పున మనల్ని తృప్తిపరచును గాక. మరి ఈ యొక్క నెల వాగ్దానాన్ని చూసుకుని ఒక 5 నిమిషాలు ఈరోజు వాక్యంలోకి వెళ్తున్నాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం. ఈ చూడండి ఒకసారి దయచేసి తీసిన వారందరూ ఆమేనండి. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు ఒకరోజు బోధించడానికి ఉంటారు ప్రియులారా. మరి అరణ్యంలో చాలా పెద్ద బహిరంగ సభ జరుగుతుంది 1000 మందితో. 3 రోజులు యేసు ప్రభు వారు బోధిస్తారు. 3 రోజుల తర్వాత మీటింగ్ అయిపోతుంది, అందరూ బయలుదేరుతారు. యేసు ప్రభు వారు అంటారు, వీళ్ళు ఏం తినలేదు కనుక వెళుతున్న మార్గంలో సొమ్మసిల్లిపోవచ్చు, పడిపోవచ్చు కనుక వీరందరికీ ఆహారాన్ని పెట్టండి అంటాడు ప్రియులారా. అప్పుడు శిష్యులు మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం. 33వ వచనం, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 33వ వచనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో ఎంతమంది జీవితంలో ఉందండి? ఈ ప్రశ్న చాలా మంది జీవితంలో ఉంటుంది ప్రియులారా. ఇంత గొప్ప విషయం ఎక్కడి నుంచి కట్టాలి నేను? ఈ అనారోగ్యాలకు హాస్పిటల్ నుంచి ఎక్కడి నుంచి పెట్టాలి నేను? నాకున్న జీతానికి ఇంత పెద్ద ఫీజులు ఎక్కడి నుంచి కట్టాలి నేను అని చాలా మందికి ఇలాంటి ప్రశ్నలు ఉంటాయండి. యేసుప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అంటున్నారు, ఈ అరణ్యంలో అని చెప్పండి మరొకసారి, అక్కడ ఇల్లులు ఉంటేనేమో, హోటల్స్ ఉంటేనేమో, షాప్స్ ఉంటేనేమో కొనుక్కొచ్చి పెట్టొచ్చు అవసరమైతే డబ్బులు ఉంటాయి. బట్ అది ఏ ప్రాంతం? అరణ్య ప్రాంతం. ఈ అరణ్యంలో ఇంత గొప్ప జన సమూహమునకు 1000 మంది ఉన్నారయ్యా. ఇంతమందిని తృప్తిపరచుట, అందరూ చెప్పండి. ఆహారం పెట్టుట వేరు, కంప్లీట్గా తృప్తిపరిచే వరకు పెట్టడం వేరు పిల్లరా. తృప్తిగా తిన్న తర్వాత ఆశీర్వదించేవారు ఉన్నారు. ఉదాహరణకి ఇస్సాకు ఏం చేశాడు? తనకి ఇష్టమైనది వండించుకొని తిన్న తర్వాత యాకోబుని లేదా ఏశావుని ఆశీర్వదించుతామని యాకోబుని ఆశీర్వదించాడు. సో యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు మన దగ్గర రొట్టెలు లేవు అంటున్నారు పిల్లలు ఈ అరణ్య ప్రాంతంలో. చదువురా. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు అంటే చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ? 1000 మంది ఉన్నారండి. పురుషులే 4000 మంది దాకా. స్త్రీలు పిల్లలు చూస్తే వాళ్ళు డబల్ వేసుకున్నా కానీ 8000 మంది ఉన్నారు. అక్కడ ఎన్ని ఉన్నాయట? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. అందరూ చెప్పండి ఎన్ని? కొన్నిసార్లు మన జీవితంలో కూడా ప్రియులారా, మనం చేయాల్సిన పనులకు కావలసినవి చాలా ఎక్కువ ఉండొచ్చు. కట్టాల్సిన లోన్స్, కట్టాల్సిన ఫీజ్, కట్టాల్సిన వేరే విషయాల్లో కానీ ఎప్పుడైనా మనకు ఆలోచనలు వస్తుంటే మనం చేయాల్సింది చాలా పెద్దగా ఉంటాయి. ఇల్లు కట్టడానికి, బిజినెస్ ప్రారంభించడానికి. సో చేయాల్సిన డిమాండ్ ఎక్కువ ఉండి ఉన్నవి తక్కువ అయితే ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? చదువునా. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహమునకు ఆజ్ఞాపించి, నేల మీద కూర్చుండని జనసమూహం 1000 మందితో అంటున్నాడు, కూర్చోండి భోజనం కొరకు అన్నాడు పిల్లలు. ఇంకా మీరు వేరే సువార్త చూస్తే మత్తయి మార్కు లేదా ఇంకా వేరే సువార్త 5 రొట్టెలు 2 చేపల సందర్భాన్ని గమనిస్తే యేసుప్రభు అంటారు 50 మంది 100 మంది పంక్తులు కూర్చోమంటాడు. హల్లెలూయా. సో యేసుప్రభు అన్నారు అందరినీ కూర్చోమన్నాడు. అందరూ కూర్చోమని చెప్పండి. రెస్ట్ అని చెప్పండి. మరోసారి చెప్పండి. శిష్యులేమో అందరిని మందున్నాడు. ఈయనేంది కూర్చోమంటాడు? ఎన్నున్నాయి? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. ఈయనేమో అందరినీ కూర్చోమంటాడు, 1000 మందిని కూర్చోమంటున్నాడు. రెస్ట్ అని చెప్పండి మరొకసారి. చదవండి. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి, ఒక నిమిషం ఇక్కడ అందరు చెప్పాలి నాతో పాటు, ఉన్న వాటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే కావలసినవి అనుగ్రహించబడతాయి, సమకూర్చబడతాయి. మరొకసారి, ఉన్న వాటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే కావలసినవి సమకూర్చబడతాయి. సో అక్కడ ఎన్ని ఉన్నాయి? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. వాటితో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దేవుడికి. తండ్రి, నాకు తెలుసు నువ్వు ఏదైనా చేయగలుగుతావు.
ఇదిగో మా దగ్గర ఉన్నవి ఇవే. వచ్చిన జనమేమో 8,000 మందికి పైగా ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చదువురా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించారు. ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు? 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. సో అది విరవబడ్డది పిల్లలు. విరవబడ్డదని చెప్పండి. సో 7 రొట్టెలు విరవబడితే చాలా అయితే ముక్కలు. సో అలా ముక్కలు వడ్డించుకుంటూ వెళుతున్నారు, చేపల్ని వడ్డించుకుంటూ వెళుతున్నారు శిష్యులు. వారందరూ తిని తృప్తి పొందిన మీదట, అందరూ చెప్పండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగిన ప్రశ్న ఏంటి? మొట్టమొదటి 33వ వచనంలో, ఇంతమందిని తృప్తిపరచుటకు మన దగ్గర కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో ఎక్కడి నుంచి వస్తాయి? సోర్స్ ఏంటి? వారు ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ కూర్చున్న వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. హల్లెలూయా. దేవుడు ఈ నెలలో అంటున్న మాట, మీరు తృప్తిపరచబడతారు యేసు నామములో. మీ జీవితంలో దేని గురించి ఎదురు చూస్తున్నారు నాకు తెలియదు, కానీ ఎక్కడి నుండి వస్తుందనే ప్రశ్న మీ దగ్గర ఉందేమో. దేవుడు అంటున్న మాట, ఎక్కడి నుండి వస్తుందని ఆలోచించకండి. ప్రతి దానికి ఆధారము నేనే అంటున్నాడు యేసు నామంలో. అన్నిటికీ సోర్స్ ఆయనే యేసు నామంలో. మీరు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలబోతుంది యేసు నామంలో. గట్టిగా మిగిలబోతుంది యేసు నామంలో. 7 రొట్టెలను తిని తృప్తి పొందిన తర్వాత ఏమడిగారు? తృప్తి పొందుటకు కావలసినన్ని మన దగ్గర నుంచి ఎక్కచెల్లి వస్తాయన్నారు. కానీ ఎక్కచెల్లి వచ్చి చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఉన్నదాంతో కావలసినవన్నీ సమకూర్చబడి తిని తృప్తి నొందిన మీదట ఎన్ని గంపలు ఎత్తారు? 7 గంపలు. 7 రొట్టెలు తిని తృప్తి నొందిన తర్వాత 7 గంపలు ఎత్తారు యేసు నామంలో. మీ జీవితంలో కూడా మిగులును గాక. మీ జీవితంలో మీరు తిని లేదా మీరు కలిగినవన్నీ తృప్తి పొందిన తర్వాత మించి మిగులును గాక యేసు నామంలో. ఇది దేవుడిస్తున్న వాగ్దానం ప్రియులారా. ఈ అక్టోబర్ నెలలో మరి దేని గురించి, ఎన్ని నెలల గురించి మీరు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్న మాట, ఈజ్ గోయింగ్ టు సాటిస్ఫై. ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు యేసు నామంలో. గట్టిగా ఆశపడిన హృదయాన్ని. ఈ ప్రతి మాట తృప్తి, ఆశ, ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ఈరోజు వాక్యంలో వస్తాయి. ఆమేన్. గట్టిగా రైట్. ఈరోజు వాక్యంలోకి వెళ్తున్నాం పిల్లారా. ఈరోజు అంశము ధ్యానించడం. ఈరోజు ఈ నెల వాగ్దానం ఏమో సాటిస్ఫాక్షన్. దేవుడు ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. ఎక్కడి నుండి వస్తుందని ఆలోచించకండి. దేవుడు ఇవ్వగలిగిన వాడు, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికంగానే ఇచ్చేవాడుగా, తక్కువ మాత్రం చేయడు. తిని మీరు తృప్తి పొందిన తర్వాత మిగిలబోతున్నాయి యేసు నామములో. గట్టిగా థ్యాంక్ యూ జీసస్. అందుకొరకే 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యా 5,000 మందికి పంచగా అని పాడుతూ దేవుని స్తుతించుదుము గాక. మీ జీవితంలో కూడా ఈ నెలలో స్తుతి పాట ఉండును గాక. స్తుతి కూడా మర్చిపోవద్దు పిల్లలు. తృప్తి, ఆశ, స్తుతి గుర్తుంచుకోండి. 3 మాటలు కూడా వస్తాయి. ఏమన్నాము ఈరోజు? ఈ యొక్క రోజు అంశము అందరు చెప్పండి. ధ్యానించడం / కొట్టి మనస్కరించడం అని పెట్టండి. ధ్యానించడం పక్కనే మనస్కరించడం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నాం పిల్లలు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి ధ్యానించడం అనే మాట ఇస్సాకు ధ్యానించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది, కానీ ఆ మాట హెబ్రూ భాషలో ధ్యానించడం అనేది కాదు పిల్లలు, గుర్తుంచుకోండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నాం. ధ్యానించడం, మనస్కరించడం అంశం ప్రియులారా. యెహోషువ 1:8 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. మోషే చనిపోయాడు. యెహోషువ మీద మోషే చేతులుంచాడు. మోషే నుండి యెహోషువ అభిషేకం పొందుకున్నాడు, జ్ఞానాత్మను పొందుకున్నాడు నడిపించడానికి ఇజ్రాయేలుని. ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో అంటున్న మాట, యెహోషువ భయపడొద్దు, జడియొద్దు, నువ్వేం చేయి, ఈ ధర్మశాస్త్ర గ్రంథం బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు
నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఆమేన్. మరొకసారి పాస్టర్ గారు, ఈ అపారమైన ఆశీర్వాద సంవత్సరంలో ఇంకా మా జీవితంలో మేలు జరగట్లేదు అని ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే, పాస్టర్ గారు మేము ప్రార్థిస్తున్నాము, గడిచిన 9 నెలలుగా ఆశతో ఉన్నామని ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే, దేవుడి రోజు మీతో మాట్లాడుతూ సెలవిస్తున్న మాట, దేవుడు యెహోషువతో, ఎవరన్నారు? మోషే అనలేదు, ఇది ఎవరంటున్న మాట ఇది? దేవుడే ఎవరితో అంటున్నాడు? యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధించక తప్పిపోకూడదు, దీనిలో ఉన్న వాటి అన్నిటి ప్రకారం చేయుటకై నువ్వు జాగ్రత్త పడాలి. ఎలా? వీటిని దీవారాత్రము నీవు ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుంటావు. వర్ధిల్లుట అని చెప్పండి, ప్రాస్పెరిటీ అని చెప్పండి. సో ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్లుతాడయ్యా అంటే దీవారాత్రము ధ్యానించినప్పుడు. మనం యోహాను రాసిన పత్రికలో చూసాము, నా ప్రియుడా నీ ప్రాణము వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రాణం వర్ధిల్లకపోతే, హృదయం మనసు వర్ధిల్లకపోతే ఏ విషయంలో వర్ధిల్లము, ఏ విషయంలో సౌఖ్యంగా ఉండమండి. అందుకొరకు దేవుడు యెహోషువతో అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించకుండా దివారాత్రము ధ్యానించుచు నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. ఆమేన్. ఎంతమందికి వర్ధిల్లాలి ఉంది ఈ సంవత్సరంలో? సో దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నాడండి? ధ్యానించడం. చెప్పండి, మనస్కరించడం చెప్పండి. ఓకే, ధ్యానించడం అంటే ఏంటండి? గుర్తు చేసుకోవడం. మర్చిపోదు మాట, సేమ్ మాట టిఆర్ నగర్లో వచ్చింది ప్రియులారా. అందరు చెప్పండి, మరొకసారి చెప్పండి. గుర్తు చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవడం. విన్న వాక్యాన్ని చాలా మంది జ్ఞాపకం చేసుకోరు. నేను చెప్పాను, గడిచిన ఒక రెండు నెలల ముందు మనం వాక్యము విత్తనం గురించి మాట్లాడుతున్నప్పుడు, సాతానుడు ఏం చేస్తాడంటే వాడు వెంటనే వచ్చి విత్తబడిన వాక్యాన్ని దొంగిలిస్తాడు. ఎందుకు? వాక్యము నీ హృదయంలో ఎప్పుడు ఉంటే, దివారాత్రము నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు వర్ధిల్లుతావు యేసునామంలో, నువ్వు ఫలిస్తావు యేసునామంలో. సో సాతానుడికి తెలుసు, నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు ఫలిస్తావని తెలుసు కనుక వాడు వెంటనే వచ్చి దొంగిలిస్తాడని రాస్తుంది ప్రియులారా దేవుని వాక్యం. సో సాతానుడు దొంగిలించుకోకుండా చూడాల్సింది ఒకటి, దేవుని వాక్యం. ఆమేన్. మరొకసారి, సో ధ్యానించడం అంటే గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం మళ్ళీ మళ్ళీ. ఇంకా సో విన్నదాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం ప్రియులారా. ధ్యానించడం అంటే ఇంకా వాక్యాన్ని పలకడం కన్నా ముందు కొంచెం, ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి ప్రియులారా. ఏం చేయాలి చెప్పండి గట్టిగా, ఇంకొకసారి. ఎన్నిసార్లు? దీవా రాత్రము ధ్యానించమన్నాడు అంటే డే అండ్ నైట్ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి, వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉండాలి పిల్లలు. ఆలోచించిన దాన్ని ఊహించాలి. అందరూ చెప్పండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి. దేవుడు ఈ నెలలో మళ్ళీ ఏం చేస్తానన్నాడు? ఆ మాటకి ఇంకో ముందు సంతృప్తి అని రాసుకొని పిల్లలు ఏం చేస్తాడు? సంతృప్తి చెందిస్తానంటున్నాడు దేవుడు. ఎక్కడి నుండి వస్తాయన్న క్వశ్చన్ ఉందేమో, కానీ దేవుడు సంతృప్తి చేస్తానన్నాడు. ఇప్పుడు ఈ మాటని ఇక్కడ విని కొంతమంది ఆల్రెడీ మర్చిపోయారు. అడిగిన వెంటనే ఆన్సర్ లేదు ఇప్పుడు. అంటే ఆల్రెడీ వాళ్ళ మనసుల నుంచి ఏమైంది? ఆ మాట మర్చిపోయారు. వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఉండదు. ఇంకా కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఈ మాటను మళ్ళీ జ్ఞాపకం చేసుకోరు. ఓ దేవుడు దైవజనుడి ద్వారా అన్నాడు, ఈ నెలలో ఎక్కడి నుండి వస్తాయని నేను అనుకున్నాను, కానీ దేవుడు అన్నాడు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఉన్నదాంతో కృతజ్ఞతలు చెల్లిస్తే కావలసినవన్నీ సమకూరుస్తానని దేవుడు సెలవిచ్చాడు. తృప్తి పరిచిన మీదట మిగలబోతున్న యేసునామంలో. ఈ మాట విన్నవారు కొంతమంది గుర్తుంచుకుంటారు, కొంతమంది అసలుకి మనసును పెట్టరు పిల్లలు. అందుకని దేవుడు అంటాడు, నా కుమారుడా నా మాటలకు చెవి యొగ్గు, శ్రద్ధగా విను, పెడచెవిన పెట్టకు. సో గివ్ అటెన్షన్, అటెండ్ టు మై వర్డ్స్ అంటాడు ఇంగ్లీష్లో. అయితే అటెండ్, కంప్లీట్ నీ శ్రద్ధ అంతా దేవుని వాక్యం మీద ఉండాలి. వింటున్నప్పుడు ఒక్క మాట వస్తే చాలు అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. సో ఈరోజు దేవుడు మరి సెలవిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఈ మాటను ఎవరైతే ధ్యానించాలనుకుంటారో, దీవారాత్రం ధ్యానించమన్నాడు దేవుడు ఈరోజు కనుక, వర్ధిల్లుతామన్నాడు కనుక, ఇంటికి వెళ్ళినంతతో కూర్చున్న తర్వాత భోజనం చేస్తున్నప్పుడు కూడా మాట్లాడుకోవాలి. భార్య భర్తలు పిల్లలు, దేవుడు ఈ నెలలో మనకు వాగ్దానం చేస్తూ అన్నాడు, ఎక్కడి నుండి వస్తాయి అనుకున్నాము,
ఎక్కడి నుండి వస్తుందో అని అనుకున్నాను నేను. పలాని వస్తువు ఎక్కడి నుండి వస్తుంది అనుకున్నాను. పలాని వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు అనుకున్నాను. కానీ దేవుడు తృప్తిపరచబోతున్నాడు యేసు నామంలో. గట్టిగా సో అందరు మాట్లాడుకోవాలి పిల్లారు. మళ్ళీ ఇంట్లో నువ్వు కూడా కూర్చుంటున్నప్పుడు ఇది చాలామంది చేయరు పిల్లారు. ఇది మొదలుకొని మన సంఘం చేయబోతుంది. 24 గంటలు ఒక రోజులో కనీసం నువ్వు ఒంటరిగా ఒక అరగంట గంటలను కూర్చోవాలి పిల్లారు. ఈ అలవాటు అసలు చాలామందికి లేదండి. ప్రార్థన చేయడానికి అయితే చేస్తారు కానీ ధ్యానించడం తక్కువ మంది చేస్తారు పిల్లలు. ఈరోజు అన్ని వాక్యాల నుంచి చూపెడతాను మీకు నేను. చాలామంది వారి మనస్సు వారి హృదయంలో నుండి ఏం బయటికి తీసుకురారు తెలుసా? విన్న వాక్యాలు ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు చూస్తే వారి మనసులోనే మాట్లాడుతుంటారు పిల్లరా. ఒక ముగ్గురు రాండ్రా ఫాస్ట్గా. హల్లెలూయా. మరొకసారి ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ గ్లోబల్ మినిస్ట్రీస్. శరీరం ఏంది పాస్టర్ ముగ్గురు నిలబెడితే చెప్తాం కానీ నలుగురు నిలబెట్టిరు మీరు అనొచ్చు పిల్లారా. అరే మీరు ఇద్దరు చేతులు పట్టుకోండి దగ్గరకు ఉండండి కొంచెం. రైట్ సరిపోతుంది. ప్రాణం, వెరీ గుడ్. మనస్సు, హృదయం మొత్తం కలిపితే ప్రాణం, ఆత్మ. మరొకసారి ఆమేన్. వింటున్న వాక్యం శరీరం చెవుల్లో నుండి వింటున్నాం. అది ఎక్కడికి వస్తుంది? గట్టిగా. మనసు అంటే హాలా బెడ్రూమా? హాల్లోకి ఎవరైనా వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు. సో మనస్సు ఎప్పుడు ఈ చెవుల నుండి చూసేదాన్ని, వినేదాన్ని, టేస్ట్ చేసేవన్నీ మనసులోకి వస్తాయి. ఫస్ట్ మనసులోకి వచ్చిన మాట ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే ఎవరైతే వినలేదో వారు మనసులో లేదు కనుక సైలెంట్గా ఉంటారు. ఎవరైతే శ్రద్ధగా విన్నారో, శరీరం చెవులో నుండి విన్నారో, అటెంటివ్గా విన్నారో, వెంటనే మనసులో ఉన్న మాటతో చెప్తారు, మనసులో ఉన్న మాటతో అంటారు, దేవుడు తృప్తిపరుస్తున్నాడు అంటాడు యేసు నామంలో. ఇప్పుడు ఇదే మాట తృప్తిపరచడం అనే మాట మళ్ళీ మనసులో ఉన్న మాట ఇంటికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకోవడం, మమ్మీతో మాట్లాడడం, డాడీతో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం, ఇలా ధ్యానిస్తున్న కొలది మనసులో ఉన్న మాట ఎక్కడికి వస్తుంది? హృదయంలోకి వస్తుంది. హల్లెలూయా. అండ్ ఈ ఆత్మ, మనిషి ఆత్మ అంతా కలిపితే ఎవరు? ఒక మనిషి, ఒక శరీరం, మనస్సు, హృదయం, ఆత్మ కలిస్తే ఒక మనిషి. సో ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించావో ఈ ఆత్మతో ఏమవుతున్నావు? పరిశుద్ధాత్మ వచ్చి ఏక ఆత్మ అవుతున్నారు పిల్లలు ఒక మనిషిలో. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏక ఆత్మ అవుతున్నాడు మనిషితో. హల్లెలూయా. ఆమేన్. ఏ విషయంలో ఈరోజు ధ్యానించడం? అందరూ చెప్పండి. మనస్కరించడం అంటే దేని గురించి మాట్లాడుతున్నాం? మనస్సు. సో చాలామందికి పిల్లరా ఇది ఇక్కడనే ప్రాబ్లం. వాక్యం విన్న తర్వాత గుర్తుండదండి చాలామందికి. ఏం చెప్పారు? సాతానుడు దొంగిలించేస్తారు, వెంటనే వచ్చి దొంగిలించేస్తారు వాళ్ళ జీవితంలో. ఎందుకు? వాక్యం ఉంటే నువ్వు వర్ధిల్లుతావు, వాక్యం ఉంటే నువ్వు ఫలిస్తావు కనుక ఆ వాక్యం నిలవనివ్వడు. త్రోవ పక్కన పడిన విత్తనాల ఏం చెప్పారు పాస్టర్ గారు ఈ చర్చిలో? గుర్తుండదు. ఎప్పుడు మళ్ళీ పాత విషయాలు మాట్లాడిందే మాట్లాడుతుంటారు, పాత విషయాలు మాట్లాడతారు, కొత్త విషయాలు నోటి నుంచి రావు. కానీ మనసులో దేవుని వాక్యం ముద్రించబడుతుంది యేసు నామంలో. ఈ వాక్యాన్ని నువ్వు మళ్ళీ ధ్యానిస్తున్న కొలది ఈ నెలలో దేవుడు నన్ను తృప్తిపరుస్తానన్నాడు. ఎక్కడి నుండి వస్తాయో నాకు తెలియదు కానీ ఆ సోర్స్ ఆయన మహిమైశ్వరించబడిన కలుగును గాక. 7 రొట్టెలు 2 చేపలు, లేదా 7 రొట్టెలు కొన్ని చేపలు, 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించిన దేవుడు, కృతజ్ఞతలు చెల్లించిన దేవుడు, అక్కడ ఉన్న జనాంగం 1000 మంది జనాంగాన్ని సంతృప్తిపరిచిన దేవుడు నన్ను కూడా సంతృప్తిపరచును గాక. దేవా ఇదిగో నీ వాగ్దానం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్పి మనసులో నువ్వు ఇదిగో ధ్యానిస్తున్న కొలది ఎక్కడికి వెళ్తుందండి? హృదయం. అందరూ చెప్పండి. అని హృదయంలో ఏం బయలుదేరుతుంది? సో జీవితం మార్చబడాలి అంటే హృదయం నింపబడాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. జీవమరణములు నాలుక వశం. సో ఈ హృదయంలో ఏది ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది. సో నువ్వు మనసులోకి వచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తే హృదయంలోకి వస్తుంది. హృదయంలో ఉన్నది చాలా రోజులు మన్నుతుంది, మనసులో ఉన్నది వెంటనే మర్చిపోతారు. ఒక రోజు జ్ఞాపకం ఉంటుంది కావచ్చు, కొన్ని గంటల జ్ఞాపకం ఉంటుంది కావచ్చు, కొంతమందికి 2-3 రోజులు జ్ఞాపకం ఉంటుంది. బట్ దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవడం, తిరిగి మళ్ళీ ఆలోచించడం, ఆలోచించిన దాన్ని ఊహించడం. అందరు చెప్పండి గట్టిగా. సో ఈ మనసులో చేస్తున్న పని అది ప్రియులారా. తిరిగి జ్ఞాపకం చేసుకోవడం, తిరిగి మళ్ళీ ఆలోచించడం, అదే మాటను ఆలోచించడం. దైవజనుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు,
ఎలా ఇస్తానన్నాడు. ఎక్కడి నుంచి వస్తాయని శిష్యులు అడిగారు. నేను కూడా అదే అడుగుతున్న, దేవుడిని ఎక్కడి నుంచి వస్తాయని. కానీ దేవుడు అంటున్నాడు అడగొద్దు అంటున్నాడు, కృతజ్ఞతలు మాత్రం చెప్పమంటున్నాడు. దేవుడు ఇస్తానంటున్నాడు. దేవునికే మహిమ. నేను ఈ నెలలో తృప్తిపరచబడుదును గాక అని మళ్ళీ మళ్ళీ అనుకుంటుంది ప్రియులారా. మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుందండి. అది హృదయం నిండిపోయింది. చెప్పండి, ఆ మాటలన్నీ, ఆలోచించిన ఆలోచనలన్నీ హృదయంలో నిండిపోయినాయి ప్రియులారా. హృదయం నిండితే బయట లేచినప్పుడు అదే మాట్లాడుతుంది, కూర్చున్నప్పుడు అదే మాట్లాడతారు. మీరు ఇంట్లో ఏమంటారు? నా దేవుడు ఈ నెలలో నన్ను, దేవుడు ఈ నెలలో నన్ను, దేవుడు ఈ నెలలో నన్ను, దేవుడి నెలలో నన్ను, దేవుడి నెలలో నిన్ను ఆమేన్ సంతృప్తి పరిచిన మీదట మిగులును గాక. గట్టిగా మరొకసారి. రైట్. ఇప్పుడు మనసు ఆలోచించింది, హృదయం నిండింది. రాను ఇప్పుడు చూడండి పిల్లరా, సడన్గా సైలెంట్గా నేను ఇక్కడ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఆలోచనలు ఎట్లా తిరుగుతాయో చూపెడతాను మీకు. నేను ఒక వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తాను పిల్లలు. చర్చకు వచ్చింది, పాస్టర్ గారు చెప్పింది మాట చెవులారా విన్నది అటెంటివ్గా. ఆ మాట మనసులోకి వచ్చింది, ఆ మాటను ధ్యానిస్తూ ఉంది ఈ వ్యక్తి. కంప్లీట్ వ్యక్తి, ఒక వ్యక్తి. ఆ మనసు నుండి హృదయంలోకి వచ్చింది. ఆత్మ సంతోషిస్తుంది దేవుని వాక్యం వింటున్న కొలది. ఆమేన్ ఆమేన్ అంటుంది ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కలిసి ఉన్నాడు వాళ్ళతో పాటే. ఆమేన్. ఇప్పుడు సడన్గా రేపో ఎల్లుండో ప్రొద్దున లేచిన తర్వాత సడన్గా జ్ఞాపకం వచ్చింది, ఫీజు ఎలా కట్టాలి దేవా అని జ్ఞాపకం వచ్చింది ప్రియులారా. లేదా బండి ఈఎంఐ ఎలా కట్టాలి దేవా అని జ్ఞాపకం వచ్చింది. వచ్చిన వెంటనే మనసు ఏమవుతుంది? సంతోషంగా ఉండదు, కృంగిపోతుందా? చెప్పండి. ఎలా అని ప్రశ్న వచ్చిన వెంటనే క్వశ్చన్ మార్క్, టింగ్. మామూలుగా వీడియోలో తెచ్చి పెడతారు, టింగ్ క్వశ్చన్ మార్క్ అన్న వెంటనే ఆల్రెడీ మీరు ధ్యానించిన ఎక్కడుందండి? హృదయంలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అండగా నేను ఈ ఆత్మతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తాను. హృదయంలో ఉన్న మా విషయాన్ని బయట తీసుకొస్తాను. నా కుమార్తె, నేను నీకేం చెప్పాను, నీ హృదయంలో ఏముంది అన్న వెంటనే హృదయంలో ఉన్న మాట టక్కుని గుర్తొస్తుంది మనసుకి. ఏం గుర్తొస్తుంది? ఏమీ లేని చోట 7 రొట్టెలు 2 చేపలు ఉంటే నేను అక్కడ ఉన్న వారిని అందరినీ సంతృప్తిపరిచిన దేవుడను నీకు నేను ఇవ్వనా అనే మాట హృదయంలో ఉన్న మాటనే. ఆమె హృదయంలోనే ఉంది దేవుని మాట. పరిశుద్ధాత్మగా నేను ఈ హృదయంలో ఉన్న మాటని తిరిగి మనసుకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, జ్ఞాపకం చేసిన వెంటనే ఏమవుతుంది మీ మనసు? అమ్మయ్యా, నెమ్మది. వెంటనే మన నోరు మాట్లాడుతుంది, నేను తృప్తిపరచబడుతును గాక, యేసు నామములో సమకూర్చబడును గాక. నా మహిమేశ్వరు, ఆయన మహిమేశ్వరు చెప్పిన అవసరతలు చూడండి పిల్లారా. కానీ ఎవరైతే వాక్యం మీద లేరో సడన్గా ఇప్పుడు ఈ ప్రశ్న రాగానే ఆ బండి ఈఎంఐ ఎలా కట్టాలి, ఫీజు ఎలా కట్టాలి, ఇంటి రెంట్ ఎలా కట్టాలి, ఇవన్నీ రాగానే ఇంకెప్పుడు చూసినా వాటి గురించే మాట్లాడుతుంటారు పిల్లారా. ఇంటి రెంట్ ఎట్లా కట్టాలి, ఫీజు ఎట్లా కట్టాలి, ఇది ఎట్లా అది ఎట్లా, ఎప్పుడు దాని గురించి. ఇంకా ఎందుకంటే హృదయంలో వాక్యం లేదు. మనసులో వాక్యాన్ని సాతానుడు దొంగలించేశాడు. తృప్తిపరచడం అనే వాక్యం అసలుకే లేదు. 7 రొట్టెలు కొన్ని చేపలు, 5 రొట్టెలు 2 చేపలు గుర్తే లేదు అసలు వాళ్ళకి. ఇంకా పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేయాలనుకున్నా కానీ ఈ హృదయం ఖాళీ. హృదయం, మనసులో వాక్యం లేదు, వాక్యం వినలేదు. చర్చలా అన్నారు, లాస్ట్కి వచ్చేసరికి ఆశీర్వాదం మా మీద ఈ పాట మాత్రం పాడి వెళ్ళిపోతారు పిల్లరా. మన సంఘంలో జరుగుతుంది దేవుని కృపను బట్టి. అందరు యాక్టివ్గా ఉన్నారు. ఆమేనండి. వావ్, ఇది హల్లెలూయా. సో ఇప్పుడు పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేద్దామన్న హృదయంలో వాక్యం లేదు కనుక, ఆ వాక్యం సాతానుడు దొంగలించేశాడు కనుక పరిశుద్ధాత్ముడు నా కుమార్తె నీ మనసును తొందరపడనివ్వకు, నీ హృదయం కలవరపడనివ్వకు, నేను ఉన్నాను అని పరిశుద్ధాత్ముడు కంఫర్ట్ చేద్దామన్నా, ఆదరణిద్దామన్నా ఆదరించే మాటలు ఆమె లోపల లేవు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు చేతులు కట్టుకుని ఉండాల్సి వస్తుంది పిల్లలు. పరిశుద్ధాత్ముడు లిమిట్ అయిపోయాడు. ఆదరించామన్నా ఆమె మాట వినే పరిస్థితుల్లో లేదు. ఎందుకో తెలుసా? ఈ మనసుకి ఏం తొందరపడుతుందో అదే మాట్లాడుతుంది. ఎట్లా కట్టాలి, వాడు పని చేయడు, ఈమె పని చేయదు, ఇది ఎట్లా అది ఎట్లా, ఇది ఎట్లా అది ఎట్లా, అది డామ్ ఇది డామ్ ఎత్తేయడం పిల్లరా. ఇంట్లో అంతా గందరగోళం. హల్లెలూయా. అదే వాక్యం నిలుచుంది అనుకోండి, హృదయంలో నుండి నీ వాక్యాన్ని గుర్తు చేస్తాడు యేసునామంలో. అప్పుడు వెంటనే నీ మనసుకు నెమ్మది కలుగుతుంది, నీ మొహం మీద చిరునవ్వు ఉంటుంది యేసునామంలో. అప్పుడు సాతానుడు అంటాడు, ఆల్రెడీ ఒక రాయి వేసాను ఫీజు ఎక్కంచెలు కడతావని, ఆల్రెడీ ఒక రాయి వేసాను మనసులో ఈఎంఐ ఎక్కంచెలు కడతావని, ఆల్రెడీ ఒక రాయి వేసాను ఇంటి రెంట్ ఎట్లా కడతావని, ఆల్రెడీ ఒక రాయి వేసాను పలాని ఇల్లు ఎట్లా కట్టుకుంటావని. ఈమె టెన్షన్ పడాల్సిన ఆమె ఏం చేస్తుంది గట్టిగా ఎందుకు నవ్వుతుంది? లోనున్న ఆదరణకర్త తన లోనున్న వాక్యం ఎత్తి ఆమెను ఆదరించాడు యేసునామంలో. ఎందుకంటే ఈమె దివారాత్రములు
ధ్యానించే వ్యక్తి గనక సాతానుకి చోటు లేదు అక్కడ. బయట ఉన్న సాతానుడు అంటాడు, ఏమిచ్చినా నవ్వుతూనే ఉంది. ఇది ఎట్లా అంటే నవ్వుతుంది, అది ఎలా కడతామంటే నవ్వుతుంది. ఎందుకంటే లోనున్న ఆదరణకర్త నిన్ను విడవడు, నీ సహాయకుడు నీలో ఉన్నాడు కనుక నీకు ఎలా సహాయం చేయాలని చూసి నీ మనస్సుని ఎప్పుడు, నీ హృదయాన్ని ఎప్పుడు తృప్తిపరుస్తాడు యేసు నామంలో. మన 12 ప్రవచనాల్లో లాస్ట్ ప్రవచనం ఏంటి? పక్షిరాజు యవ్వనం వలె, ఆంటీ యువర్ బ్లెస్డ్, పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలులతో నా హృదయమును తృప్తిపరచుచున్నాడు. తృప్తి అని చెప్పండి. అండ్ ఈ నెల వాగ్దానం ఏంటి? క్యాలెండర్ వాగ్దానం చూసారా? నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును, విశ్వాసము ద్వారా, వాక్యం నుండి విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎక్కడుంటే అక్కడ సమస్త ఆనందము సమాధానం కలుగుతుంది యేసు నామములో. సాతానుడు ఏం చేస్తాడు? ఈ ఆనందాన్ని ఎలా తీసేయాలి, ఈ సమాధానాన్ని ఎలా తీసేయాలి అని చెప్పి రాళ్ళు ఇసురుతుంటాడు. పిల్లరా, ఇదెలా, అదెలా, ఇది ఎలా చేస్తావు, వాళ్ళ చిల్ల అడుగుతారేమో, ఇది ఎలా చేస్తావు, అలా చాలా విషయాలు ఆందోళన చెందిస్తుంటే దేవుడు మాత్రం విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మతో శక్తి నింపి నిరీక్షణకర్త అయిన దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతో మనల్ని నింపును గాక. శిష్యులు ఏం చేస్తారు? ఆందోళన పడ్డారు. 7 రొట్టెలే, చిన్న చేపలు, 7,000 మంది 8,000 మందిని కూర్చోమన్నారా? 7 రొట్టెలు, ఈ చేపలు ఏం చేస్తాడు? ఆందోళన ఎక్కడి నుండి వస్తారా? పేతురు యాకోబుని అన్నాడు, పేతురు యాకోబుని అన్నాడు, యాకోబు లూకాని అన్నాడు, లేదా మెత్తయిని అన్నాడు. ఎవరెవరు అనుకున్నారో? ఎలా అంటే టెన్షన్ పడకండి, కూర్చోమన్నాడు. రెస్ట్ అని చెప్పండి. యేసు ప్రభు వారు ఇప్పుడు రెస్ట్ ఇస్తారు యేసు నామంలో. నా యుద్ధకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాననే దేవుడే. విశ్వాసము ద్వారా సమస్త ఆనందము సమాధానం కలుగును గాక. ఈ పాయింట్ మర్చిపోకండి. వాక్యం ఎవరు వింటారో, వాక్యం నుండి ఎవరికి విశ్వాసం వస్తుందో, పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసం అనే వరం అందరిలో ఉంది. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది యేసు నామంలో. The person who doesn't have faith, his peace, his joy will be disturbed. ఏ వ్యక్తికి అయితే విశ్వాసం లేదో, వాక్యానుసారమైన విశ్వాసం లేదో, వారి జీవితంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. గమనించండి, ఎప్పుడు చూసినా ఆందోళన, దేని గురించి? ఒకదాని గురించి. సమాధానంగా ఉండరు ప్రియులారా, సంతోషం ఉండదండి. గమనించండి. బట్ దేవునికి స్తోత్రం. క్యాలెండర్ వాక్యం, ఈ నెల దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మల్ని నింపుతున్నాడు యేసు నామంలో. గట్టిగా ఇప్పుడు వాక్యాలకు వెళ్దామా? రెడీగా ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? ఒక 4-5 వచనాలు చూపెడతాను. ఈ మొదలుకొని మనం ధ్యానించబోతున్నాం యేసు నామంలో. మళ్ళీ వాక్యాన్ని గుర్తు చేసుకుంటాం, మళ్ళీ వాక్యం గురించి ఆలోచిస్తాం దీవారాత్రములు, మళ్ళీ వాక్యాన్ని గురించి ఊహించుకుంటాం. దేవుడు ఇస్తానన్నాడు. హల్లెలూయా, నన్ను తృప్తిపరుస్తానన్నాడు. ఈ నెలలో, ఈ సంవత్సరంలో అపారమైన ఆశీర్వాదాలు అన్నాడు. వాగ్దానం ఇచ్చి మాటిచ్చి మాట తప్పని దేవుని మీద నేను ఆశ పెట్టుకున్నాను. మాటిచ్చి మాట తప్పని దేవుని మీద నేను ఆశ పెట్టుకున్నాను. వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చి దేవుని మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఆ మాటలు నేను ధ్యానిస్తున్నాను. దేవుడు చూస్తాడు నీ హృదయాన్ని. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈ హృదయంలో ఏముందో దేవుడు చూస్తాడు ప్రియులారా. ఆమేన్. నీ హృదయం కనబడట్లేదు అనుకోవద్దు. మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు కావచ్చు, నీ శరీరాన్ని చూస్తున్నారు కావచ్చు, నీ యెహోవా నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ హృదయంలో ఎంత భారం ఉందో, ఈ హృదయంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఈ హృదయంలో దేని గురించి ఆందోళన ఉందో, కానీ నీలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ, ఏకమైన ఆత్మ నిన్ను కృంగకుండా నీ మనసుని ఎప్పుడు ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు యేసు నామంలో. విశ్వాసము ద్వారా సమాధానము, సంతోషం, సమస్త ఆనందంతో వీళ్ళు నింపును గాక. వాక్యానికి వెళ్తాను ప్రియులారా. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుతున్న పిల్లలు. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము. అందరు చెప్పండి, ధ్యానించడం చెప్పండి. దివారాత్రం ధ్యానించువాడు నేను ధన్యునని చెప్పండి. అంటే మీరు ఏం చేయాలి? ధ్యానించాలి. అట్టిని ధన్యులు అయిపోరు పిల్లరా. వాక్యం ఎక్కడ ధ్యానిస్తారో అక్కడ ధన్యత ఉంటుంది యేసు నామంలో. ఎందుకంటే మాట ఇచ్చినవాడు దేవుడు. యెహోషువతో ధ్యానించమంటే వర్ధిల్లుతాడని చెప్పాడు. యెహోషువను ధ్యానించు దివారాత్రం అన్నాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం అదే మాట అంటున్నాడు. దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు. సో దీవారాత్రం ధ్యానించేవాడు వర్ధిల్లుతున్నాడు, దీవారాత్రం ధ్యానించేవాడు ఫలిస్తున్నాడు యేసు నామంలో. మనం ధన్యులం. ఎవరు ధన్యులు? మనం అంటే దీవారాత్రం ధ్యానించేవారం. ఎలా ధ్యానించాలి ఇప్పుడు మనం నేర్చుకుంటాం. చదువురా.
నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని. ఎక్కడట పిల్లరా? మంచం మీద ఉన్నప్పుడు చాలా మంది సెల్ ఫోన్తో ఉంటారు. మంచం మీద ఉన్నప్పుడు చాలా విషయాల గురించి ఆలోచిస్తుంటారు. ఇది ఎట్లా, అది ఎట్లా, ఆందోళన 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 ఆందోళన. దేవునికి చోటు లేదంటారు దేవుడు. సో మంచం మీద ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకము చేసుకొందును. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా హల్లెలూయా. తృప్తి అనే మాట వచ్చిందా? చెప్పాను వస్తాయని. ఏమంటున్నాడు అక్కడ? ఇక్కడ కొవ్వు మెదడు అని రాస్తుంది పిల్లరా. హైదరాబాద్ ప్రకారం చూస్తే పాయా బేజా ఫ్రై అంటే బ్రెయిన్ ఫ్రై మనం ఎక్కువ తినం ఇక్కడ. కానీ మీకు ఈజీగా చెప్పడానికి ఇలా చెప్తాను చూడండి, మీకు అర్థం కావడానికి. కీర్తనకారుడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను బెడ్ మీద పడుకున్నప్పుడు దేని గురించి ఆలోచిస్తాను దేవా? నిన్ను. అందరూ చెప్పండి జ్ఞాపకం అని. నువ్వు కావాలని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు జ్ఞాపకం వస్తాడు, కానీ పడుకున్న వెంటనే టింగ్ అని అట్లా రాదు పిల్లల ఆలోచన. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఇది నా దేవుని సమయం, వావ్, ఇలా హృదయం మీద చేతి పెట్టుకొని పడుకున్న తర్వాత ఈ రోజంతా కాపాడిన దేవా అని దేవునికి సమయం ఇస్తున్నావు, దేవునికి జ్ఞాపకం చేసుకుంటున్నావు. హల్లెలూయా. సో దేవునా నిన్ను జ్ఞాపకం చేసుకున్నా దానికన్నా ముందు నిన్ను చేసుకొని రాత్రి జాముల యందు ధ్యానించినప్పుడు. సో మంచం మీద ఏం చేయాలి చెప్పండి? చాలా మంది ఏం చేస్తారు, రేయిం పగలు అయిపోతుంది అక్కడికి. రేయిం పగలు ధ్యానించడం అనుకుంటారు పిల్లలు. సో కీర్తనకారుడు కరెక్ట్గా చెప్తున్నాడు, మనం మంచం మీద పడుకున్న తర్వాత నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను అయ్యా, నేను రాత్రి నేను ధ్యానిస్తుంటాను దేవా. ఆ ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఇక్కడ మటన్ ఎంతమంది తింటారు? చికెన్ మటన్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తినని వారు ఎంతమంది ఉన్నారు? చెప్తాను ఒకసారి. తినని వారు 1 2, తినని వారు చికెన్ మటన్ తినడారు 3 4 5 6 కొంతమంది ఉన్నారు పిల్లలు. ఎంతమంది ఎముకను ప్లేట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? టక్ టక్ అని ఎముకను ప్లేట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఉన్నారు కదా? అని పీల్చుకుంటూ అది కొరికి ఇటు కొరికి లోపంచి ఏం రావాలి? మూలుగు. అందరూ చెప్పండి. ఇక్కడ అక్కడ మామూలుగా క్రొవ్విన మెదడు అని రాస్తుంది పిల్లరా. ఇంగ్లీష్లో అయితే మ్యారో, మూలుగు. కొట్టి కష్టపడి అటు కొరికి అని లాస్ట్కి అంటే తక్కువ నచ్చింది అనుకోండి పిల్లరా, ఏమంటారు అప్పుడు? అమ్మ వచ్చిందని చెప్పేసి దాన్ని నములుతున్నప్పుడు ఎంతమంది సంతృప్తి చెందారండి? నిజం చెప్పండి, నేనైతే సంతృప్తి చెందాను పిల్లలు. మీరు చెప్పండి, చెందారా లేదా? ఇప్పుడు ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, దేవా నేను మంచం మీద పడుకొని నీ గురించి జ్ఞాపకం చేసుకొని మళ్ళీ నీ వాక్యం అంతా నీ గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు నా మనసు తృప్తి పొందుతుంది యేసు నామంలో. ఎలా తృప్తి పొందుతుందంట? ఇలా కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు అని ఎలా అయితే మనం తృప్తి పొందుతామో, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ధ్యానిస్తే నువ్వు తృప్తి పొందుతున్నావు యేసు నామంలో. నీ మనస్సు నీ హృదయం తృప్తి పొందుతుంది యేసు నామంలో. ఆమేన్. ఇది మొదలుకొని మన సంఘం ఇలాంటి అనుభవంలోకి రావాలి యేసు నామంలో. పాస్టర్ గారు నేను రాత్రి దేవుణ్ణి అనుభవించాను, చాలా నా హృదయం తృప్తిపరచబడ్డది పాస్టర్ గారు. రాత్రి నేను ఆందోళన చెందాను, కన్నీళ్లు పెట్టుకున్న ఒక విషయం గురించి, నా పిల్లల గురించి కావచ్చు, వారి కష్టాల గురించి కావచ్చు, వారి చదువుల గురించి కావచ్చు, నేను ఆలోచించినప్పుడు నేను బాగా భారం వేసింది అన్నప్పుడు నేను వెంటనే దేవుని జ్ఞాపకం చేసుకున్నాను, నేను దేవుని ధ్యానించడం మొదలుపెట్టాను, వెంటనే నా హృదయం తృప్తిపరచబడింది అన్న సాక్ష్యం ఉండును గాక యేసు నామములో. ఎలా ధన్యులు అవుతారు చూడండి పిల్లలు ధ్యానిస్తే. దివారాత్రం ధ్యానిస్తే ధన్యులు ఎలా అవుతారు గమనించండి. చదువురా. తృప్తి పొందుచున్నది ఏమండి? తృప్తిపరచబడి ఏమవుతుంది చెప్పండి? మీకు కావాల్సింది దొరికింది అనుకోండి సడన్గా, అప్పుడు ఏమవుతుంది? మీ హృదయం సంతోషంగా ఉంటుంది. సంతోషించిన ఏమొస్తుందట? చదువురా. ఉత్సాహించు పెదవులతో నిన్ను గూర్చి గానము. ఏమండి? బెడ్ మీద అప్పుడే పడుకుంటారు, నిధుల్లోకి వెళ్ళిపోయారు, పాట పాడుతున్నారు, నా హృదయం తృప్తి పొందింది కనుక నా దేవునికి వందనాలు చెల్లిస్తున్న యేసు నామంలో అని చెప్పి దినమెల్లనే పాడిన పడుకోండి కీర్తించిన. ఎందుకంటే నీ హృదయం తృప్తి పొందింది, దానిలో నీకు సంతోషం వచ్చింది, సంతోషించాలి, పాట తన్నుకుంటూ వస్తుంది యేసు నామంలో. దాన్ని అంటారు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించడం అంటారు యేసు నామంలో. అంతేగాని నేను పాడుతుంటే నువ్వు కూడా పాడడం కాదు ప్రియులారా.
నీ హృదయం ఉప్పొంగాలి, నీ హృదయం ఆనందించాలి, ఆ ఆనందంలో నుండి పాట రావాలి ప్రియులారా. అక్కడ ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ చదువురా అదే మాట. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచు. ఎందుకంటే హృదయం తృప్తిపరచబడ్డది అక్కడ. దేవుని గురించి ఆలోచించినా, జ్ఞాపకం చేసుకున్నా, దేవుని గురించి ధ్యానిస్తున్నా హృదయం క్రొవ్విన మెదడు తిన్నట్టుగా తృప్తి పొందింది. తృప్తి పొందిన వెంటనే ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఆమేన్. ఏమంటే ఎంతమందికి నీళ్ళు ఎక్కువ తాగిన తర్వాత ఎక్కొచ్చింది? అన్నం ఎక్కొచ్చిన వారు, నీళ్ళు ఎక్కొచ్చిన వారు, గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎక్కొచ్చిన వారు, మంటగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంటే ఇది కడుపు ఫుల్ అయితే నోట్లోకి ఎక్కొస్తుంది, హృదయం ఫుల్ అయితే నోరు మాట్లాడుతుంది యేసునామములో. హల్లెలూయా. సింపుల్, అర్థమైంది అనుకుంటున్నాను. హృదయం నిండితే నోరు మాట్లాడుతుంది. హృదయంలో జాయ్, ఆనందం రాగానే ఆ ఉత్సాహ గానములు, ఉత్సాహంతో పెదవులు, ఉత్సాహ పెదవుల ద్వారా ఏమొస్తుందండి? పాట. ఉత్సాహ గానము చేయొచ్చు. మనసు తృప్తి పొందితే గానం ఆటోమేటిక్ వచ్చేస్తుంది యేసునామంలో. చదువురా. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. చెప్పండి, నా జీవితకాలం అంతయు నేను ఈలాగు నేను స్తుతించేదను. ఒక దైవజనుడి నాకుండే అనుభవం ఇప్పుడు అదే ప్రియులారా. నేను కూర్చొని పాట నేను దేవుని స్తుతించాలని చెప్పి స్పెషల్ కూర్చొని దేవుని స్తుతించడం అంటే చేస్తాను అలా కూడా కొన్నిసార్లు. బట్ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తాను, దేవుని గురించి, ఆయన మంచితనము, ఆయన గొప్పతనము నాకు ఒక్కసారి నా హృదయానికి తగిలిన వెంటనే నా హృదయం ఎప్పుడైతే చలిస్తుందో, నా హృదయం ఎప్పుడైతే తృప్తి ఉంటుందో, వావ్ అనుకుంటున్నాను నేను. వెంటనే ఏదో ఒక పాట పరిశుద్ధాత్మని నాకు జ్ఞాపకం చేస్తాడు. ఉత్సాహమైన పెరుగుతూ నేను దేవుని స్తుతిస్తాను యేసునామంలో. ఇప్పటి నుండి మీ రాత్రిపూట అనుభవాలు అవును గాక. ఏదో చింతతో బాధపడుతూ నిద్రపోతుంటారు, కన్నీళ్లు విడుస్తూ నిద్రపోతుంటారు, ఏడుస్తూ నిద్రపోతుంటారు. దేవుడు అనుకుంటాడు, లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మతో ఏకాత్మైన దేవుడు అంటాడు, నా బిడ్డ ఏడో కన్నా చూడడానికి చూసిన ఈ హృదయం ఏది ఆల్రెడీ బాధతో ఆలోచించి మనసులో ఆవేదన, దాంతో కన్నీళ్ళు. ఇప్పుడు ఇది కూడా అంతే, హృదయం నిండిందని బట్టి కన్నీళ్ళు కారుతున్నాయని చెప్పాలి పిల్లరా. కానీ పరిశుద్ధాత్మ ఆదరిస్తాడు. నేను ఏం చెప్పాను నీకు? నా మాట జ్ఞాపకం చేసుకుంటా, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, నీ సొంతంగా జ్ఞాపకం సొంతంగా మాట్లాడతావా అంటాడు పిల్లరా. ఆమెన్. సో ఇప్పుడు కీర్తనకారుడు చెప్పినట్లుగా రాత్రి నేను పడుకొని నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఫస్ట్ మాట, నిన్ను గురించి ధ్యానిస్తాను. రెండో మాట, ధ్యానించిన వెంటనే నేను తృప్తి పొందుతాను. అందరూ చెప్పండి, తృప్తి. హృదయం ఎట్లా తృప్తి పొందుతాడా అని, మూలుగు లోపలికి వచ్చినప్పుడు తృప్తి పొందినట్టుగా, బిర్యానీ తిని తృప్తి పొందినట్లుగా. హల్లెలూయా. తృప్తి పొందిన వెంటనే ఉత్సాహ గానంతో నీ పెదవులు దేవుని స్తుతించును గాక. ధ్యానించడంలో ఉన్న మాధుర్యం ఇదే ప్రియులారా. ధ్యానించడంలో ఉన్న అనుభవం ఇదే యేసునామంలో. ఇప్పుడు నెక్స్ట్ వచనానికి వెళ్తున్నాం ప్రియులారా. అక్కడ కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయం, నా జీవిత కాలం అంతా నేను ఈలాగుని చేయుదును గాక. చెప్పండి అందరూ ఆమె అన్నదు, నాతో పాటు చెప్పండి, నా జీవిత కాలం అంతా దేవుని గురించి ధ్యానించి ఉత్సాహ పెదవులతో ఆయనను గానం చేయుదును గాక. తృప్తి పొంది, హృదయంలో తృప్తి పొంది, మనసులో తృప్తి పొంది, ఉత్సాహ పెదవులతో నా తండ్రిని జ్ఞానం చేయుదును గాక. మా తాతగారి దగ్గర ఇదే ఉంది పిల్లల. వారు పనిచేసి వచ్చి రాత్రిపూట అందరం మేము బయట పడుకున్నప్పుడు, హైదరాబాద్లో మంచాలు వేసుకొని బయట పడుకున్నప్పుడు మా తాతగారి ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి, మాకు వచ్చేసినాయి ఆల్రెడీ నోటికి. ఆ పాటతో స్తుతించి పండుకుంటాడు ప్రియులారా. అంతే. ఏం పాటరా? లోకానికి ఏకా తండ్రి వయా, మా తండ్రి దేవుడా, మా తండ్రి దేవుడా. మా తాతగారు పాట పాడినారా, అద్భుతంగా ఎప్పుడు పాడుతూనే ఉంటాడు మంచాల ప్రియులరా. ఇక మేము మా నాన్నమ్మని చూసి మేము జోకులు వేసుకుంటున్నాం, చిన్నోళ్ళం కదా పిల్లలు అప్పుడు. కానీ వారు అనుభవించేది అనుభవం. హల్లెలూయా. ఇది మొదలుకొని మనకు కూడా అనుభవం కలుగును గాక. గట్టిగా రైట్, దేవునికి స్తోత్రం. కీర్తన 119. ఎంతమంది అనుభవిస్తున్నారండి ఆ ఆనందాన్ని? హల్లెలూయా. వండర్ఫుల్. 119వ కీర్తన 147, 148 వచనాలు. ఈ కీర్తన అద్భుతమైన కీర్తన పిల్లలు. వీలైతే చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అద్భుతమైన రెవల్యూషన్స్ ఉన్నాయి దానిలో. 119వ కీర్తన చాలా పెద్ద కీర్తన, బైబిల్ గ్రంథంలోనే చాలా పెద్ద అధ్యాయం అది. తెల్లవారక మునిపే మొరపెట్టితిని. ఎప్పుడంటే పిల్లరా? కోడి కూసే టైం అయిపోతుంది, సూర్యుడు వచ్చేస్తాడు, మనల్ని మాత్రం లేవరు.
ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, యేసుప్రభువారు ఎన్ని గంటలకు లేచి ప్రార్థన చేసేవారు? తెల్లవారకు మునిపే శిష్యులు నిద్రపోతుండగానే లేచి వేకువని లేచి తండ్రి దగ్గరకు వెళ్ళిపోయేటాడు. పిల్లలు అరణ్యంలోకి వెళ్ళిపోయి తండ్రితో కమ్యూన్ చేసేవాడు, తండ్రితో ఏకాంతంలో గడిపేవాడు. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అందరూ చెప్పండి. ఆశ కలిగిన హృదయాన్ని, రెండు మాటలు వచ్చేసినాయి. తృప్తి ఆల్రెడీ పోయిన వచనంలో వచ్చింది, ఆశ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. పిల్ల నీ వాగ్దానంలో నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అందరూ చెప్పండి. దేవా నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఉదాహరణకు దైవజనుడికి నేను నచ్చాను. ఈ నెలలో దేవుడు ఏం చేస్తాడని చెప్పాను? చెప్పండి. సంతృప్తి పరచాలని చెప్పాను. ఇప్పుడు మీరు ఎంతమందిలో ఇప్పుడు ఆశ వచ్చింది? ఈ నెలలో దేవుడు నన్ను సంతృప్తి పరచాలని ఆశ. ఇప్పుడు దేవుడితో అన్నాను. ఉదయకాల సమయంలో లేచిన తర్వాత రేపటి రోజు పొద్దున వేకువ జామున ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన మొరపెడుతున్నప్పుడు, దేవా నీ వాగ్దానం మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. నీ దైవజనుడి ద్వారా నువ్వు మాట్లాడిన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. నేను ఈ నెలలో తృప్తిపరచబడుతున్నాను యేసునామంలో. అప్పుడు దేవుడు అంటాడు, నా బిడ్డ నా మాటను పట్టుకొని మాట్లాడుతుంది అంటాడు. నా బిడ్డ నా మాటను పట్టుకొని ప్రార్థన చేస్తుంది అంటాడు దేవుడు. హల్లెలూయా. చదువురా. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జామును కాకమునిపే తెరుచుకొందును. ఉదయకాలం కాకముందు ఏం చేస్తాడట? కళ్ళను తెరుచుకొని దేని గురించి లేస్తారట? ధ్యానించడం, వాక్యాన్ని ధ్యానించడానికి లేస్తాడట యేసునామంలో. క్రైస్తవులకి అనుభవం ఉంది. ఏంటి? ఉదయకాలం కాకముందు లేచి ప్రార్థన చేసే అనుభవం ఉంది, కానీ వాక్యాన్ని ధ్యానించే అనుభవం మనకు కలుగును గాక యేసునామంలో. ఇది ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ గ్లోబల్ మినిస్ట్రీస్ నుంచి ప్రారంభించబడాలి యేసునామంలో. చాలా మంది దైవజనుల దగ్గర నుంచి నేను విన్నాను ప్రొద్దున లేచి ప్రార్థన చేయండి అని, కానీ నేను ఇప్పటి వరకు ఏ దైవజనుల నుంచి వినలేదు ప్రొద్దున లేచి ధ్యానించమని, వాక్యాన్ని ధ్యానించడానికి కూర్చోమని వినలేదు. ప్రియులారా, లేవడమే సడన్గా అలారం పెట్టుకొని 12 గంటలకు 2 గంటలకు లేచారు. మమ్మీ చూసింది, డాడీ చూసారు. ఎందుకు లేచావు? వాక్యాన్ని ధ్యానించడానికి లేచానమ్మా అని చెప్పాలి యేసునామంలో. మంచం మీద లేవడంతోనే ఇంకెటువైపు చూడొద్దు ప్రియులారా. అందరు నిద్రపోతుంటారు ఆ టైంకి, గురుక శబ్దాలు వినబడతాయి కావచ్చు, బట్ నువ్వు మాత్రము కన్నులు తెరిచిందే దేని గురించి ప్రియులారా? ఆయన వాగ్దాన్ని ధ్యానించడానికి యేసునామంలో. హల్లెలూయా. సో నీ ఆశ ఏముందో నీ మాటను బట్టి నేను చెప్పగలుగుతాను. సో నువ్వు దేవుని వాగ్దానాన్ని పట్టుకొని మాట్లాడుతుంటే, నువ్వు దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తే, దీవారాత్రం అదే ధ్యానిస్తే నువ్వు అదే మాట్లాడతావు. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక. ఆమేన్. సో ఇప్పటి నీ ఆశ, నీ మాట, నీ ప్రార్థన దేవుని వాక్యమై ఉండును గాక. నువ్వు దేవుని ధ్యానిస్తున్న కొలది నీ హృదయం తృప్తిపరచబడును గాక. దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తున్న కొలది నీ విశ్వాసం పెంపొందించబడును గాక, నీ నిరీక్షణ పెంపొందించబడును గాక. విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోను సమాధానంతోను దేవుడు నేను నింపును గాక. నీ హృదయం ఎప్పుడు నిన్ను కలవర పెట్టాలని చూసినా, నీ మనసు ఎప్పుడు తొందరపడుతున్నా, వెంటనే పరిశుద్ధాత్మతుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసి, నువ్వు ధ్యానించిన వాక్యాన్ని జ్ఞాపకం చేసి సమాధానమును సంతోషమును మళ్ళీ నీ కలగజేయును గాక. ఇవి ఎప్పుడు డిస్టర్బ్ కావద్దు ప్రియులారా. ఎందుకంటే పరలోక రాజ్యం అంటేనే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇవి ఎక్కడ డిస్టర్బ్ అవుతాయి అక్కడ పరలోక రాజ్యం ఉండదు, అక్కడ దేవుని పరిపాలన ఉండదు. సో విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతో మనల్ని ఎప్పుడు నింపుతున్నాడు యేసునామంలో. సో వేకువన లేచి మొరపెట్టాలి. వేకువ తెల్లవారుజామున అలారం పెట్టుకొని, ఎప్పుడు లేచారండి అలారం పెట్టుకుని ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఏమైనా పరిశుద్ధాత్మతో ఉన్న గొప్ప సహవాసంతో చెప్తున్నాను నేను. ఉదాహరణకు నేను 4 గంటలకు అలారం పెట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు 3:55 లేపుతాను నన్ను. అప్పుడు లేచి సెల్ ఫోన్ చూసి చెప్పాలి, నువ్వు లేట్, నా దేవుడు ఎప్పుడు లేపేశాడు యేసునామంలో. హల్లెలూయా. ఎంతమంది కలిగిందంటే అనుభవం? పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్న దానికన్నా ముందే లేపేస్తాను నేను యేసునామంలో. సో అందుకని పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. పడుకున్న ముందు చెప్పాలి, అయ్యా నిన్ను ధ్యానించడానికి నేను లేపి యేసునామంలో. నా హృదయం తృప్తిపరచబడాలి, నా నోరు, నా పెదవులు స్తుతించాలి. అంత గొప్ప అనుభవం నాకు కలగాలని చెప్పాలి ప్రియులారా. ఆమేన్. ఆయన వాక్యం ధ్యానించడానికి లేవాలి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలు, ఆఖరి వచనాలు. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. బోధించే వరం ప్రియులారా, అది టీచింగ్ గిఫ్ట్. ఎందుకంటే పైన 13వ వచనం నుంచి మొదలుకొని కింద 16వ వచనం వరకు చదివిన సందర్భం ఏంటంటే టీచింగ్ గురించి మాట్లాడతాడు, బోధించడం గురించి మాట్లాడతాడు. సో తిమోతి ఈస్ ఎ యంగ్ పాస్టర్. సో మేమందరం పెద్దలు చేతి పెట్టినప్పుడు నువ్వు ఏ వరం అయితే పొందుకున్నావో దాన్ని నువ్వు నిర్లక్ష్యం చెయ్యకంటున్నాడు. పోయిన మంగళవారం మాట్లాడాను నేను దాని గురించి, సెలిబ్రస్ మీటింగ్లో మాట్లాడాను. ఎవరైతే వరములు పొందుకున్నారో, ఎవరి లోపల తలంతులు ఉన్నాయో, ప్రవచన వరం ఉందో, నిర్లక్ష్యం
పరిశుద్ధాత్మతో ఎప్పుడు మాట్లాడండి భాషలో యేసు నామంలో. పరిశుద్ధాత్మతో ఎప్పుడు ప్రవచించండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసుకోనండి. కానీ అలక్ష్యం మాత్రం చెయ్యొద్దు. అది నీ క్షేమాభివృద్ధి కొరకు దేవుడిచ్చాడు. చదువురా. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. ఏమంటున్నాడు? మనస్కరించుము, ధ్యానించుము. ఎప్పుడు మనసులో దాని గురించి ఆలోచన, ఎప్పుడు నువ్వు బోధించే దాని గురించి ఆలోచన, ఎప్పుడు నువ్వు దేవుని గురించి ఆలోచన. సో ఎప్పుడైతే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అంటే, ఎంతమందికి ఇష్టం ఉందండి మీ అభివృద్ధి కనబడాలని? అందరికీ మీ ఫలములు, మీ వృద్ధి అన్నీ కనబడాలి, బయట అందరికీ కనబడాలి అంటే దేవుడు చెప్తున్న మాట, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకొనుము. వీటి అందే ఎక్సర్సైజ్. సాధకము అంటే హల్లెలూయా. రోజు ఇలా అంటున్నోడికి నేను ఎక్సర్సైజ్ చేస్తాను అనుకున్నోడికి తేడా ఉంటుంది పిల్లరా. చెప్పండి. రోజు ఇలా అంటున్నాడు ఏమవుతుంది? ఇది కాస్త టైట్ అయ్యి మంచిగా ఉంటుంది పిల్లరా. నేను ఎక్సర్సైజ్ చేస్తాను అనుకుంటే రోజు ప్రొద్దున లేస్తాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉన్నదో అలా ఉంటుంది. చాలామంది అనుకోవడానికి ఉన్నారు, చేయడానికి లేరు. బట్ ఇది మొదలుకొని మనం ధ్యానిస్తున్నాం యేసునామంలో. వాక్యాన్ని ధ్యానించబోతున్నాం యేసునామంలో. మన హృదయం తృప్తిపరచబడబోతుంది పిల్లరా. ఆనందంతో మనకు అద్భుతమైన మాటలు రాబోతున్నాయి, పాటలు రాబోతున్నాయి యేసునామంలో. సో వీటి అందే మనస్కరించమంటున్నాడు. వీటి అందే సాధకము చేసుకొనుము. ఎప్పుడు? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. ఎప్పుడు మనసులో వీటి గురించే ఉంచు. వీటి అందే సాధకము చేసుకొనుము. వీటి అందే సాధకము చేసుకొనుము. సో మనస్కరించడము, ధ్యానించడం ఒకటి పిల్లరా. సో వేటిని గురించి నువ్వు ఎక్కువ ధ్యానిస్తావో, దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. నీ ధన్యత, నీ బ్లెస్సింగ్ తేటతెల్లగా అందరికి కనబడును గాక. గట్టిగా. సో నువ్వు దేని గురించి మనస్కరిస్తున్నావు, అది ఒకరోజు నీ జీవితంలో కనబడుతుంది యేసునామంలో. కీర్తన 39:3. నా గుండె నాలో మండుచుండెను. ఏంటంటే పిల్లరా, ఇది హార్ట్ బర్న్ కాదండి, ఇది గ్యాస్ట్రిక్ చూసుకొని. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా. ఏంటండి? నేను సంగమంతా నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ఏముంటుందంటండి? మంట. ఇనుమును లేదా బంగారాన్ని బెండ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? చెప్పండి. కరిగిస్తారు మంటలో. సో మన జీవితం షేప్ కావాలి అంటే హృదయం ఏవాలండి? మండాలి. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. చాలామంది అనిపిస్తా అంటారు, కానీ హృదయంలో మంట పుడుతుందట పిల్లలు ధ్యానిస్తుంటే. చూడండి, ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. స్వప్నాంటి రీనాని తిట్టింది పిల్లలు. రీనా అబ్బా నన్ను అంత పెద్ద మాట అన్నదని ఆ మాట గురించి ధ్యానించి రోజంతా ఏం చేసింది? ఆమె సంగతి చెప్తాను పిల్లలు. ఏం పుట్టింది ఆమెకు ధ్యానిస్తే? హృదయంలో చెప్పండి మంట పుట్టింది. ఈ మంట మీద కొంతమంది కిరోసిన్ కూడా మోస్తారు. ఎలా తెలుసా? రీనా వెళ్ళి ఆకాంక్షతో చెప్పుకుంది, నన్ను స్వప్నాంటి మాట అన్నదని. నువ్వు మనిషివి కాదా? అంత పెద్ద మాట నేనెట్లంటది? ఏమైంది? కిరోసిన్ పోసి మంటని అధికం చేసింది. నువ్వు ఊకుంటావా? మాటకి మాట నోరారవై తిడుతుంది పిల్లరా. చెప్పండి, అంటదా కదా? చాలామంది నవ్వుతున్నారు, పాస్టర్ మా జీవితంలో జరుగుతున్నదే అనుకుంటున్నారేమో చాలామంది. కానీ ఇది నెగిటివ్ ఎఫెక్ట్. ఇది మనం చేసేది కాదు. సేమ్ ఇప్పుడు ఒక్క మాటతో ఏ విధంగా అయితే తన హృదయము నొచ్చుకొని హృదయంలో ఎప్పుడు దాని గురించి అనుకుంటుందో, ఎలా అన్నది అసలు, ఏ ఉద్దేశంతో అన్నదా మాట, ఎలా అంటది నన్ను అలా? ఏమండి, ఒక్క మాటతో మీ డే అంతా డిస్టర్బ్ అయిన రోజులు ఉన్నాయి ఎవరికన్నా? ఉన్నాయా లేవా? ఒక్క మాటతో రోజంతా డిస్టర్బ్ అయిన రోజులు ఉన్నాయా లేవా? ఉన్నాయి ప్రియులారా. అదే ఒక్క దేవుని మాటతో రోజంతా డిస్టర్బ్ అయిన రోజులు ఉన్నాయా? బ్లెస్ అయిన రోజులు లేవా? ఒక్క మాటతో డే అంతా బ్లెస్ అయిన రోజులు. ఆ ఒక్క మాట గురించి జేబులో చేతి పెట్టుకుని ధ్యానించుకుంటూ పోతున్నారు. హల్లెలూయా, ఆమేన్. అలాంటి ఒక్క మాటను పిక్ చేసుకోవాలి సంఘంలో. చర్చికి వచ్చిన తర్వాత వట్టికి వెళ్ళొద్దు ప్రియులారా. ఒక మాట నీ హృదయాన్ని తాకుతుంది, ఒక మాట నీ హృదయాన్ని కదిలిస్తుంది, ఒక మాట నీ హృదయాన్ని అంతే ఇంకా ఆనందంతో నింపుతుంది, దాని గురించి ధ్యానింపజేస్తుంది ప్రియులారా. ఇక్కడ ఏమంటుంది చూడండి, నా గుండె
నాలో మండుచుండెను మండుచుండెను. నేను ధ్యానించుచుండగా, అంటే హృదయం గురించి మాట్లాడుతున్నాడు. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. ఆమేన్. ఇర్మీయా గ్రంథంలో రాసింది పిల్లరా, దేవుని నోటి నుండి అగ్ని వస్తుందంట పిల్లలు. ఏంటండి? అగ్ని. సో మనం కూడా సాతాను క్రియలను కాల్చివేయాలంటే ధ్యానించే వారిలోనే మంట ఉంటుంది పిల్లరా. ధ్యానించే వాడికి కోపం వస్తుందండి. సో ఉదాహరణకి అనారోగ్యంతో బాధపడుతున్నావేమో నువ్వు, దేవా నువ్వు పొందిన దెబ్బలు చేతనే స్వస్థపరచబడి, ఇప్పుడు ఇది మంటలాగా ఉందా, నీళ్ళు పోసేలాగా ఉందా? ఇప్పుడు నేను మాట్లాడిన మాట చెప్పండి, నీళ్ళు పోసేలాగా ఉంది, మంటలాగా లేదు పిల్లరా. సాతానుడు అంటాడు అవునా అంటాడు పిల్లరా. కానీ నువ్వు దాన్ని ధ్యానిస్తున్నావు. నా యేసయ్యకు మేకులు దిగాయి, నా యేసయ్యకు ముళ్ళ కిరీటం మూతబడింది, నా యేసయ్యకు కాళ్ళలో మేకులతో నొప్పి, పక్కలో బల్లెపు పోటీ యొక్క నొప్పి, నిశ్చయంగా ఆయన రోగములను భరించి నొప్పులు అనుభవించాడు గనుక ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థపరచబడి అని ధ్యానిస్తుంటే నీ హృదయం ఏముట్టింది? మంట పుడితే నోరారా అంటావు నేను స్వస్థపరచబడి ఉన్నాను యేసు నామంలో. సాతానుడు నిలవలేడు ఆ మంటకి, సాతానుడు నిలవలేడు ఆ మంటకి యేసు నామంలో. కానీ ధ్యానించిన వాళ్ళు అటేనే మా పాస్టర్ చెప్పిండు ఇది ఏమన్నాడు కనుక యేసు నామంలో నేను స్వస్థపరచబడి ఉన్నాను, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థపరచబడి. అంటే నా మాట నీ నోట్లో పెడితే నువ్వు మాట్లాడుతున్నావు కానీ నీ హృదయం మండి మాట్లాడుతలేవు పిల్లరా. ఇప్పుడు అన్నారా నా కడుపు మండింది కనుక నేను మాట్లాడినాను, లోకంలో ఉండే మాట అది. కడుపు మండి నేను తిట్టిన అంటారు కొంతమంది. అది మనం చేసేది కాదు, దేవుని బిడ్డలకు మనం చేసేది కాదు. మనము దివారాత్రము దేవుని వాక్యము ధ్యానిస్తే వాక్యము అగ్ని, వాక్యము సుత్తెతో పోల్చాడు పిల్లరా. సో జీవితం మలచబడడానికి నీ హృదయం మండితే నోరారా నువ్వు వాక్యాన్ని మాట్లాడుతావు యేసునామంలో. విశ్వసించి తిని గనక మాట్లాడితే యేసునామంలో. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు ఈరోజు? దేవునికి మహిమ కలుగును గాక. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. సో మన సంఘంలో ఇది మొదలుకొని ఉదయకాల సమయంలో లేవడం, వాక్యాన్ని ధ్యానించడానికి, రాత్రులు పడుకోకముందు కూర్చొని పడుకొని దేవుని గురించి ధ్యానిస్తూ నీ హృదయం తృప్తిపరచబడుతున్న కొలది నోరారా స్తుతించడం ప్రియులారా. హల్లెలూయా.